హలో గాయ్స్, ఈరోజైతే ఊరికైతే వచ్చేసాము. ఎలక్షన్స్ కదా, ఓటైతే వేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాము. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది. సో ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అందుకోసమే వెళ్తున్నాము. సో లాస్ట్లో చెప్తాను, వీడియో మొత్తం చూసేయండి. మా డాడీ చిన్న ఉన్నప్పుడు సైకిల్ మీద నన్ను, మా అక్కని, మా తమ్ముడిని ముగ్గురిని ఎక్కించుకొని వాగుల నుంచి వాగి దాటిపించి మరీ తీసుకొని వచ్చేదనమాట. ఇంత దూరము చిన్న ఉన్నప్పుడు మాకు తెలిసింది ఒకటే ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు. హాలిడేస్ రాగానే ఇక్కడికే వచ్చేదన్నమాట. ఇక్కడికే వచ్చి ఆడుకునేది. మా మామ వాళ్ళ కూతుర్లు అందరం కలిసి ఇక్కడే ఆడుకునేది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, వేప చెట్టు, చింత చెట్టు చాలా పెద్దగా ఉండేవి. దాని కింద మంచి అరువులా ఉండేది, అక్కడ కూర్చొని ఆడుకునేది. ఇప్పుడు ఆ చెట్లన్నీ లేవు, కొట్టేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా. సో ఫైనల్గా ఈ ఒక్క చెట్టే మిగిలింది. చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ చెట్టు మాత్రం అట్లనే ఉంది. దీని చెట్టు నిండా చాలా చింతకాయలు కాసాయి అన్నమాట. సో అయితే కొన్ని అయితే తెంపేసుకుంటున్నాము. నాకు చింతకాయలు అంటే చాలా ఇష్టము, అందులో ఉప్పు పెట్టుకొని అయితే తింటాను. మా చిట్టి తల్లి చిట్టి కవర్ తీసుకొచ్చి దీంట్లో ఏ మమ్మీ అని తీసుకొచ్చిస్తుంది. కవర్ అయితే నింపేసాము, ఆ చిన్న కవరు కొన్ని తెంపేసాము, తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది అనమాట. ఈ కవర్ నిండా చింతకాయలు దింపాము. ఇలాంటి బ్లాగ్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.